హలో పిల్లలు, ఎలా ఉన్నారు? మనం విక్రమ బేతాళ కథలు చెప్పుకుంటూ ఉన్నాం. బేతాళుడు విక్రమార్క మహారాజుని అడిగిన ప్రశ్నలు, చెప్పిన కథలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ప్రశ్న అడగడానికి ముందు బేతాళుడు విక్రమార్క మహారాజుకి చెప్తూ ఉన్న కథలో జ్ఞాననిధి విక్రమసేనుడికి ఒక చిన్న పనిని అప్పగించాడు. తనను కాపాడడానికే నేను ఇలా చేస్తున్నాను, నువ్వు నన్ను నమ్ము మిత్రమా అని చెప్పి పద్మావతి మెడలో ఉన్న హారాన్ని తీసుకొనిరా అని చెప్తాడు. నువ్వు అది తీసుకొనిరా, మిగతా కథ నేను పూర్తి చేస్తాను అంటూ విక్రమసేనుడికి చెప్పి పద్మావతి దగ్గరకు పంపించాడు. విక్రమసేనుడు మిత్రుడు చెప్పినట్లే మైకం కమ్మిన రాకుమారి మెడపై త్రిశూలంతో గాయం చేసి ఆమె కంఠంలో ఉన్న విలువైన వజ్రాల హారాన్ని తెచ్చి జ్ఞాననిధికి అందించాడు. విక్రమసేనుడితో జ్ఞాననిధి, మిత్రమా, నీవు మారువేషం ధరించి ఈ హారం వీధుల్లో తిరుగుతూ అమ్మటానికి ప్రయత్నించు. ఎవరన్నా అడిగితే మా గురువు ఈ హారం ఇచ్చి అమ్ముకు రమ్మన్నారని చెప్పు. చివరికి రాజభటులు అడిగినా సరే మాట మార్చకు. మీ గురువు ఎవరంటే శ్మశానంలో పాడుబడిన దేవాలయంలో ఉన్నారని చెప్పు అంటూ అతనిని పంపాడు. విక్రమసేనుడు మిత్రుడి సలహా పాటించాడు. తెల్లవారగానే రాకుమారి తన విలువైన హారం పోయిన విషయం గ్రహించి దానిని విక్రమసేనుడే ఎత్తుకుపోయి ఉంటాడనుకుని అది అతడి మిత్రుడైన జ్ఞాననిధి సలహా అయి ఉంటుందని ఊహించింది. కానీ దానితో అతను ఏం ఎత్తును ఆచరణలో పెట్టబోతున్నాడో అర్థం కాలేదు. చూసారా, పద్మావతి కూడా చాలా తెలివైంది. జరిగిన దాన్ని బాగా అంచనా వేసింది. వీధుల్లో విలువైన హారాన్ని అమ్మటానికి తిరుగుతున్న విక్రమసేనుణ్ణి భటులు అనుమానించి నిలదీశారు. జ్ఞాననిధి చెప్పినట్టే అది తనకి తన గురువు ఇచ్చి అమ్ముకు రమ్మన్నారని, కావాలంటే విచారించుకోమని చెప్పాడు. రాజభటులు మారువేషంలో ఉన్న విక్రమసేనుణ్ణి బంధించి అక్కడికి తీసుకుపోయి రాజు సమక్షంలో నిలబెట్టారు. విక్రమసేనుడు రాజుకు కూడా అదే సమాధానం చెప్పాడు. ఇతడి గురువును తీసుకురండి అంటూ రాజభటులను పంపాడు. కానీ రాజుతో విక్రమసేనుడు, క్షమించండి మహారాజా, మా గురువు వ్రతంలో ఉన్నారు. నియమానుసారం నేడు దేవాలయం విడిచి బయటకు రారు. కావాలంటే తమరు నాతో వచ్చి ఆయనను విచారించవచ్చు అని చెప్పాడు. రాజు దానికి అంగీకరించి విక్రమసేనుడి వెంట వచ్చి శ్మశానంలో పాడుబడిన దేవాలయంలో ఉన్న జ్ఞాననిధిని ప్రశ్నించాడు. రాజా, అతడు చెప్పింది నిజం. ఆ హారం అతడికి నేనే ఇచ్చాను. దానిని నేను ఎక్కడ దొంగలించలేదు. రాత్రి శ్మశానంలోకి ఒక రాక్షసి వచ్చి శవాలను విరుచుకు తినటం చూశాను. దానిని వెంటనే హతమార్చడానికి త్రిశూలంతో దాని వక్షస్థలం పైన పొడిచాను. వెంటనే ఆ రాక్షసి రాకుమారి రూపం ధరించి నాతో పెనుగులాడింది. ఆ పెనుగులాటలో నా చేతికి హారం వచ్చింది. రాకుమారి పారిపోయింది. రాజా, నేను చెబుతున్నది సత్యం. కావాలంటే రాకుమారి వక్షంపై త్రిశూల గాయాలు ఉంటాయి. సర్వపరిత్యాగులమైన మాకెందుకీ హారం? అందుకని దీనిని అమ్మి ఆ ధనంతో సత్కార్యములు చేద్దామనే నా శిష్యుడికి ఇచ్చి పంపించాను అంటూ జ్ఞాననిధి రాజుకు చెప్పాడు. రాజు ఒక ముసలి అవ్వను పిలిచి ఆ సన్యాసి చెప్పినట్లు రాకుమారి భుజం మీద త్రిశూలం గుర్తులు ఉన్నాయేమో చూడమన్నారు. రాకుమారిని రాక్షసిగా భావించిన రాజు ప్రజల క్షేమం కోసం ఆమెకి రాజ్య బహిష్కరణ శిక్ష విధించి దాపులనున్న అడవిలో వదిలి రమ్మని భటులతో పద్మావతిని పంపేశాడు. భటులు ఆమెను వదిలి వెళ్ళాక విక్రమసేనుడు జ్ఞాననిధి మారువేషాలు తొలగించుకుని ఆమెను కలుసుకొని లాలించి బుజ్జగించి ఊరడించి తమ రాజ్యానికి తెచ్చి విక్రమసేనుడు ఆమెను వివాహం చేసుకుని సుఖంగా జీవించసాగాడు. కొద్ది కాలానికి తమ పుత్రిక బ్రహ్మరాక్షసి అన్న వ్యధ, చేతులారా ఆమెను అడవి మృగాల పాలు చేశామేమో అన్న బాధతో పద్మావతి తల్లి తండ్రి అకాల మృత్యువు చెందారు. రాజా, విన్నావుగా ఈ కథ. పద్మావతి తల్లి తండ్రి మరణానికి కారకులు ఎవరు? రాకుమారుడా, అతని మిత్రుడా, లేక పద్మావతినా? రాజు రాణిల మరణ దోషం ఎవరికి అంటుకుంటుంది అని బేతాళుడు కథ చెప్పిన తర్వాత ప్రశ్న అడిగేశాడు విక్రమార్క మహారాజుని. బేతాళ, ఆ దోషం రాజుకే ఉంటుంది. అదేమిటి రాజా? రాకుమారిని మాంత్రికుడు బ్రహ్మరాక్షసిగా నమ్మించటం వల్లనే కదా
ఆ రాజు ఆమెను దేశ బహిష్కరణ విధించి అడవులకు పంపించింది. ఆ వ్యధతోనే కదా రాజు రాణి మరణించింది అని సందేహాన్ని వ్యక్తం చేశాడు మన బేతాళుడు. దానికి విక్రమార్క మహారాజు తన ధర్మం ప్రకారం విక్రమసేనుడి ప్రాణాలకు ముప్పు రాకుండా కాపాడుకోవడంతో పాటు అతడి మనసు దోచుకున్న సుందరిని అతని చెంత చేర్చేందుకు ఎత్తువేశాడు అతని స్నేహితుడు. విక్రమసేనుడు, పద్మావతి ప్రేమ, మోహ, కామావేశాలకు బందీ అయినవారు. ఆ మూడింటి వల్ల విచక్షణ నశిస్తుంది. కనుక విచక్షణ లేకుండా వారు ప్రవర్తిస్తారు. కానీ ఎదుటివారి అపకారం తలపెట్టాలనుకోరు. అందుచేత వారు దోషులు కాదు. రాజు అన్నవాడికి విచక్షణ ఉండాలి. ఎల్లవేళలా అప్రమత్తుడై ఉండాలి. అతడు పద్మావతి, విక్రమసేనుల గుట్టు తెలుసుకోలేకపోయాడు. సన్యాసి వేషంలో జ్ఞాననిధి పద్మావతి బ్రహ్మరాక్షసి అనగానే నమ్మేశాడు. తన కూతురు మీద కూడా తను నమ్మకం పెట్టుకోలేదు. కానీ ప్రతి రాత్రి బ్రహ్మరాక్షసిగా ఆమె మారుతుందో లేదో కూడా ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకనే అతడు అసమర్థతకు మూల్యంగా భార్యతో సహా ప్రాణాలు చెల్లించుకున్నాడు. విక్రమార్కుడికి మౌనభంగం కలగడంతో బేతాళుడు మళ్ళీ మాయమై తిరుగు చెట్టును ఆశ్రయించాడు. చూసారా పిల్లలు, ఈరోజు బేతాళుడు అడిగిన ప్రశ్నకి మనమైతే రాజుదే తప్పు అని డిసైడ్ చేసేస్తాం. కానీ ఎంత విషదంగా విషయాన్ని విశ్లేషించి తప్పు ఎవరిది అని బాగా వివరించాడు కదా విక్రమార్క మహారాజు. మరైతే ఇంకొక కథతో ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.